హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మల్లికార్జున్ అంటాను. లాస్ట్ ఇయర్ ఈ నువ్వుల గురించి ఒక ఆడియో సర్క్యులేట్ అయింది కదండి, అది నేనే చేశాను. నేను బేసికల్గా ఒక కెమికల్ ఇంజనీర్. మీకు తెలుసు కదా, ఫార్మాలో డ్రగ్స్ ఇవన్నీ తయారు చేసేది కెమికల్ ఇంజనీర్స్ అని. ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నతో కోవిడ్ మీద కొంచెం రీసెర్చ్ ఎక్కువగానే చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నువ్వుల గురించి చెప్పింది మన 2 తెలుగు స్టేట్స్లో చాలామందికి హెల్ప్ అయింది. కాకపోతే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చింది, సెప్టెంబర్ దాకా పీక్ వెళ్ళింది. ఆ తర్వాత చాలామంది ఏదో సింపుల్ సింటమ్స్తో తగ్గిపోయింది. కొంతమందికి సివియర్ అయిన వాళ్ళు కూడా బాగానే కోలుకున్నారు. డెత్ రేట్ తక్కువ ఉంది. దాంతో జనాలంతా కూడా చాలా లైట్ తీసుకొని ఈ ఇయర్ కోవిడ్-19తో పోల్చుకుంటే దీన్ని నేను కోవిడ్-21 అంటాను. కోవిడ్-21ని చాలా సింపుల్గా తీసుకుంటున్నారు. లాస్ట్ మార్చిలో కేసులు 300-350 ఉన్న టైంలో మనం లాక్డౌన్కి వెళ్ళాం. ఇప్పుడు అదే మార్చిలో కేసులు 23,000 ఉన్నాయి 16వ తారీఖు. అదే ఏప్రిల్ 2కి వచ్చేసరికి కేసులు 103,000కి వెళ్ళినప్పటికీ ఎవరికి భయం అయితే లేదు. మరి లాస్ట్ ఇయర్ అంతా కూడా సింపుల్గా వచ్చింది, తగ్గిపోయింది, ఎవరిని ఏం చేయలేదు. కాబట్టి ఇయర్ కూడా అంతే ఉంటుంది అనుకుంటున్నారు. రెండోది, వ్యాక్సిన్లు వచ్చేసాయి, వ్యాక్సిన్లు చేయించుకుంటే సరిపోద్ది, కోవిడ్ ఏం చేయదు, ఈ భ్రమల్లో ఉంటున్నారు. నిన్నటిదాకా కూడా సరే వ్యాక్సిన్లు వచ్చాయి, అప్డేట్స్ వస్తాయి, కొన్ని వేరియంట్లకి వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయి, కొన్నిటికి పని చేయట్లేదు, పనిచేయనాటికి కూడా అప్డేట్స్ వస్తాయి, ఏం పర్లేదులే అనుకొని కామ్గానే ఉన్నాము. సరే, పెద్ద ఇబ్బంది లేదు కదా. కాకపోతే ఇప్పుడు పెద్ద వర్రింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మొన్నటిదాకా వేరియంట్లన్నీ యాంటీబాడీ ఎస్కేప్లు వచ్చాయి. కానీ నిన్న ఒక పేపరు ప్లస్ మార్చి నెలలో ఒక పేపర్ వచ్చింది బ్రెజిల్ వేరియంట్ మీద. ఇవి టీ సెల్స్ను కూడా ఎస్కేప్ అవుతున్నాయి. అంటే బేసిక్గా మన బాడీలో ఇమ్యూనో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బి సెల్ ఇమ్యూనిటీ, రెండోది టీ సెల్ ఇమ్యూనిటీ. ఈ బి సెల్ ఇమ్యూనిటీ ఏంటంటే, బి సెల్స్ యాంటీబాడీ ప్రొడ్యూస్ చేస్తే యాంటీబాడీలు వెళ్ళి వైరస్కి లాక్ అవుతాయి, దాన్ని చంపేస్తూ ఉంటాయి. దానికంటే ముందు ఏదైతే మన బాడీలో ఇమ్యూనిటీ ఫస్ట్ యాక్ట్ చేస్తుందో అది టీ సెల్ ఇమ్యూనిటీ. ఇప్పుడు మీకు లాస్ట్ ఇయర్ చూస్తే చాలామందికి 10 రోజుల్లోపే మీకు కోవిడ్ తగ్గిపోయింది. అది ఎందుకంటే టీ సెల్స్ పనిచేసాయి. టీ సెల్సే చంపేశాయి. ఎందుకంటే అది వీక్ వేరియంటు. దాని మీద టీ సెల్స్ సక్సెస్ఫుల్లీ పనిచేసి యాంటీబాడీలు జనరల్గా 10 to 14 days తర్వాత వస్తూ ఉంటాయి. అవి వచ్చే లోపే డిసీజ్ సివియారిటీ తగ్గిపోయింది చాలామందిలో. కొంతమందికి అసలు బయటికి సింటమ్సే రాలేదు. ఇదంతా కూడా ఏంటంటే యాంటీబాడీ రాకముందే టీ సెల్స్ పనిచేయటం వల్ల, టీ సెల్సే దాన్ని చంపేయడం వల్ల యాంటీబాడీ అవసరం కూడా రాలేదు. కొన్ని వేరియంట్లు సింపుల్గా చూసుకుంటే మన కర్నూలులో వచ్చినటువంటి N440, ఆ N440 తర్వాత కృష్ణా, గుంటూరుకి స్ప్రెడ్ అయింది, వెస్ట్ గోదావరి దాకా కూడా స్ప్రెడ్ అయింది. ఈ ఏరియాల్లో మనకి కొంచెం ఎక్కువగా సివియారిటీ కనపడింది, డెత్స్ కూడా ఎక్కువ వచ్చాయి. కర్నూలు బాగా అలగలలం అయింది ఆ టైంలో. అదేంటంటే స్పెసిఫిక్గా N440 అనే స్ట్రెయిన్ రావటం వల్ల అక్కడ బాగా సివియారిటీ వచ్చింది. వాళ్ళ మటు కొంచెం హాస్పిటల్ అడ్మిషన్స్ ఎక్కువయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ అది కూడా మ్యాక్సిమం ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలి అంతవరకు స్ప్రెడ్ అయిపోయి మన దగ్గర డౌన్ అయిపోయి నెక్స్ట్ ఏమైందంటే అది కేరళ వెళ్ళిందండి. N440 కేరళ వెళ్ళి కేరళని మళ్ళీ 8,000 సెకండ్ వేవ్ అన్నారు. మన సెకండ్ వేవ్ ఫస్ట్ స్టార్టింగ్ విత్ కేరళ. ఆ కేరళలో 8,000 దాకా పీక్ తీసుకెళ్ళి అక్కడ N440 ఎంతమందికి అంటుకోవాలి అంతమందికి అంటుకుంది, తగ్గిపోయింది. లేటెస్ట్ ఏంటంటే అదే N440 ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోతే నిన్నటి సిచ్యువేషన్ 9,000 కేసులు వచ్చాయి ఛత్తీస్గఢ్లో. చివరికి రాయ్పూరు, అక్కడ జనరల్గా అడవులు ఎక్కువ, ఈ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవంతా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు బెడ్లు లేని పరిస్థితి, ఆక్సిజన్ కూడా అందట్లేదు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల చాలామంది పేషెంట్లు చేతుల్లో చచ్చిపోతున్నారని చెప్పి ట్విట్టర్లో రాయ్పూర్ డాక్టర్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఇదంతా N440 అనేది ఓన్లీ కొన్ని యాంటీబాడీలు ఎస్కేప్ అవుతుంది. ఇప్పుడున్న విషయం ఏంటంటే
లాస్ట్ ఇయర్ లాగా ఇప్పుడు వచ్చిన వేరియంట్లను మనం ట్రీట్ చేస్తే మనకి లాస్ట్ మంత్లో వచ్చిన జీనోమ్ సీక్వెన్సింగ్ కానీ చూసుకుంటే దాంట్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ E484K ప్లస్ L452R ఈ రకంగా N440K ఈ 3 వేరియంట్లు ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తున్నాయి. E484K అంటే ఏంటంటే మనకి ఈ లండన్ వేరియంట్లో స్టార్ట్ అయ్యి లండన్ కెంట్ నుంచి మొత్తం అంతా లండన్ మొత్తాన్ని కూడా ఊపేసింది. అది E484K. అట్లాగే E484 UK వేరియంట్లోనే కాదు, సౌత్ ఆఫ్రికా వేరియంట్లో, బ్రెజిల్ వేరియంట్లో ఎక్కడైతే కేసులు మరీ ఇబ్బంది పెడుతున్నాయో, ఈరోజు యూరోప్ మొత్తం అల్లాడిస్తుందో అక్కడ మొత్తం కూడా E484K వేరియంట్ కంపల్సరీ ఆ మ్యూటేషన్ అయితే ఉంటుంది. దానికి ఇన్ ఎడిషన్ టు దట్ 501Y అని, అట్లాగే P681H అని చెప్పి సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ ఇవి యాడ్ అవుతున్నాయి. ఈ 484 ఎక్కడైతే మనం మ్యూటేషన్ వచ్చిందో అక్కడ ట్రాన్స్మిటబిలిటీ పెరుగుతుంది, కేసులు పెరుగుతున్నాయి. అదేవిధంగా మనకి ఈ కీ పొజిషన్స్ ఏదంటే మనకి RBD అంటాం, రిసెప్టర్ బైండింగ్ డొమైన్. ఆ రిసెప్టర్ బైండింగ్ డొమైన్లో వచ్చేటువంటి మ్యూటేషన్లు అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే RBDయే మన ACE రీసెప్టర్కి బైండ్ అవుతుంది కాబట్టి ఆ పొజిషన్లో కానీ యాంటీబాడీ లాక్ అవ్వకపోతే డైరెక్ట్ వైరస్ వెళ్ళి ACE రీసెప్టర్కి లాక్ అయిపోయి దాని లోపల RNAని మన సెల్లోకి ఇన్ఫెక్ట్ చేయటం, అది ఇంకా సివియారిటీ రిప్లికేషన్ చేసుకోవడం, నెంబర్ ఆఫ్ వైరస్ పెరిగిపోవడం, వైరల్ లోడ్ పెరిగిపోవడం, ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే E484Kతో వచ్చిన అన్ని వ్యాక్సిన్ల యొక్క న్యూట్రలైజేషన్ టైటరీ పడిపోతుంది, ఎఫికసీలు పడిపోతున్నాయి. న్యూట్రలైజేషన్ టైటరీ ఎక్కువ ఉంటే తప్ప కొన్ని వేరియంట్లు మాత్రం న్యూట్రలైజ్ చేయగలుగుతున్నాయి. కొన్ని వేరియంట్లని ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వేరియంట్ మీద మన దగ్గర ఉన్నటువంటి ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్, కోవిషీల్డ్, సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళది, మీకు ఆయన ఆధార్ పూణే వాళ్ళ మధ్య భారత్ బయోటెక్కి వీళ్ళిద్దరికి వార్ జరిగినప్పుడు మాది ఫైజర్ది మోడర్నా అది తప్ప మిగతా అన్నీ నీళ్ళే అన్నాడు, మిగతా వ్యాక్సిన్లన్నీ నీళ్ళతో సమానం అన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటయ్యా అంటే సౌత్ ఆఫ్రికా వేరియంట్ మీద ఆస్ట్రాజెనికా యొక్క ఎఫికసీ 10% పడిపోయింది. ఇప్పుడు ఏవి నీళ్ళు అయ్యాయి? ఆస్ట్రాజెనికా ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికా వేరియంట్ మీద నీళ్ళు అయిపోయాయి. భారత్ బయోటెక్ UK వేరియంట్ మీద 81% దాకా ఎఫికసీ, 81% ఎఫికసీ చూపించారు. UK వేరియంట్ మీద కూడా కొంతలో కొంత పనిచేస్తుంది అని చెప్పి కొన్ని స్టడీస్ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా మీద ఎంతవరకు స్టడీస్ రాలేదు, బ్రెజిల్ మీద స్టడీస్ రాలేదు. ఈ 2 వ్యాక్సిన్లు అయితే ప్రస్తుతానికి మన ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. సరే, ఈ వ్యాక్సిన్లతోని కరోనా అంతమైపోద్దా అంటే ఎప్పుడైతే దాని మీద ప్రెజర్ పడుతుందో, దానికి ఏ పాయింట్లు అయితే టార్గెట్ అవుతున్నాయో అది మనకంటే స్మార్ట్. మనం వ్యాక్సిన్లు తయారు చేయడానికి మన ఇంటెలిజెన్స్ ఎంత ఉపయోగిస్తున్నామో ఆ వైరస్ కూడా అంతే ఇంటెలిజెంట్గా దాని యొక్క ఎక్కడైతే ప్రెజరు, ఎక్కడైతే యాంటీబాడీలు వెళ్ళి లాక్ అవుతున్నాయి, ఆ యాంటీబాడీలు లాక్ అయిన ప్లేస్ని అది మార్చేసుకుంటుంది. కొంతమంది డాక్టర్లు టీవీలో చెప్తూ ఉంటారు, మ్యుటేషన్లు అనేవి సర్వసాధారణం, వస్తూ ఉంటాయి, పాను వీక్ అయిపోతాయి. కానీ ఇక్కడ మ్యుటేషన్లు సర్వసాధారణం కాదు. ఈ మ్యుటేషన్లు ఫాస్ట్గా, ఇది స్పీడ్గా ఎందుకు మ్యూటేట్ అవుతుంది అంటే ఎక్కడైతే దానికి ప్రెజర్ పడుతుందో, కొన్ని ఏంటంటే బై మిస్టేక్ కాపీ చేసుకునేటప్పుడు మిస్టేకులు జరిగి ఆ మిస్టేకుల వల్ల వచ్చే మ్యుటేషన్లతో వీక్ అయిపోతే అది హెల్ప్ అవుతుంది మనకి. కానీ దాని మీద ప్రెజర్ పడటంతో ప్రతి వాడు వచ్చి నన్ను మొహం మీద గుద్దేస్తున్నాడు అని చెప్పి అది మొహానికి హెల్మెట్ పెట్టేసుకుంది అనుకోండి, దాని మొహం మీద గుద్దినా ఏం కాదు. అట్లాగే రకరకాల గార్డులు పెట్టేసుకోవడం మొదలెట్టింది. అది స్పెసిఫిక్గా ఏంటంటే యాంటీబాడీ టార్గెట్లు, ఈ RBD మీద ఎక్కడైతే మనకి యాంటీబాడీలు వచ్చి అడ్డం పడ్డాయి అనుకోండి. మీకు సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఇది కరోనా వైరస్ అనుకున్నప్పుడు ఇది మన ACE2 రిసెప్టర్ అనుకుందాం. ఇది వచ్చి దీనికి ముందు ఏంటంటే స్పైక్ ఉంటుందండి. ఆ స్పైకు ఓపెన్ అవ్వాలి. ఆ ఓపెన్ అయ్యి ఆ తర్వాత ఇట్లా దానికి ఫ్యూరిన్ క్లీవేజ్ సైట్ అంటారు. ఇట్లా అయిన తర్వాత ఈ రెండు ఇట్లా లాక్ అవుతాయి. ఈ లాక్ అయ్యే ఈ పొజిషన్నే మనకి RBD అంటాం. ఈ RBDలో మ్యూటేషన్స్ ఎక్కువ వచ్చాయనుకోండి,
అక్కడ యాంటీబాడీ లాక్ అవ్వలేదు అనుకోండి, ఇది వెళ్ళి డైరెక్ట్ ఏసీ రీసెటర్కి తగిలేసుకుంటుంది. అలా తగిలేసుకోవడం వల్ల దానిలోని ఆర్ఎన్ఏ మన సెల్లోకి ఎంట్రీ అయిపోయి శుభ్రంగా లోపలికి వెళ్ళిపోయి రైబోజోమ్స్ అనే ప్రింటింగ్ మెషిన్స్ ఉంటాయి, దాని దగ్గర దీని టెంప్లెట్ ఇచ్చిందనుకోండి, ఆ టెంప్లెట్తో కోట్ల కణాలు ప్రింటింగ్ మొదలెట్టేస్తుంది అనమాట. మన సెల్లు హైజాక్ చేస్తుంది, మన సెల్ని హైజాక్ చేసి మన డిఫరెంట్ ఎంజైమ్స్ హార్మోన్స్ తయారు చేయాల్సిన మన రైబోజోమ్స్ని అది హైజాక్ చేసి దాని పిల్లల ప్రింటింగ్ స్టార్ట్ చేసుకుంది. అంటే కోట్ల వైరస్లు బయటకు మళ్ళీ ఎక్స్ప్లోడ్ అయిపోయే సెల్లు పక్క సెల్కి పాకేస్తుంది అనమాట. ఆ విధంగా రిప్లికేషన్ జరుగుతూ ఉంటుంది. ముందు అందుకని ఆర్బీడీ మ్యూటేషన్లు ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అక్కడ ఎప్పుడైతే మనకి ఎస్కేప్ వచ్చిందో మన ACE2 రీసెటర్ని కరోనా వైరస్ లాక్ చేసుకోకుండా ఏది అడ్డుపడలేదు. రెండోది ఏంటంటే ఈ టీ సెల్స్ కూడా వెళ్ళి దాని మీద దాడి చేసేస్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వ్యాక్సిన్లు అంతా కూడా బీ సెల్ మీదే పనిచేస్తాయి. ఆ బీ సెల్ యొక్క ప్రొడక్షనే యాంటీబాడీస్. ఆ యాంటీబాడీస్ వెళ్ళి ఈ మధ్యలో అడ్డం పడటం వల్ల ACE2 రీసెటర్కి అడ్డుకోకుండా ఉండటం వల్ల మన సెల్లోకి వెళ్ళలేక అది పిల్లలు పెట్టుకునే అవకాశాన్ని కోల్పోతుంది. ఎప్పుడైతే యాంటీబాడీలు వ్యాక్సిన్లు పనిచేయలేదో మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నేను వ్యాక్సిన్ మీద హెసిటెన్సీ పెంచుతున్నాను అది ఇది అని చెప్పి కొంతమంది మాట్లాడచ్చు. ఇక్కడ వ్యాక్సిన్ హెసిటెన్సీ తర్వాత సంగతి. డెంగ్యూకి వ్యాక్సిన్ లేదు, మెర్స్కి వ్యాక్సిన్, మనకి రకరకాల మెసిలెస్కి వ్యాక్సిన్ లేదు, రకరకాల పాత బోల్డ్ అని రోగాలకి వ్యాక్సిన్, HIV వ్యాక్సిన్ లేదు, క్యాన్సర్కి వ్యాక్సిన్ లేదు. వీటికి ఎందుకు వ్యాక్సిన్ రాలేదు అంటే ఈ యాంటీబాడీలు వెళ్ళి దానికి హెల్ప్ చేసే పరిస్థితులు కూడా కొన్నాటిలో ఈ డెంగ్యూ సెకండ్ టైం వచ్చింది అనుకోండి, యాంటీబాడీ దానికి హెల్ప్ చేస్తుంది, వైరస్కి హెల్ప్ చేసి ఇంకా ఎక్కువ పిల్లలు పెట్టుకోవడానికి ఎంట్రీ రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్ళి సెల్ ఆఫ్ చెప్తుంది. ఆ రకంగా ఇప్పుడు యాంటీబాడీ మోస్ట్లీ కొన్ని వేరియంట్ల మీద పనిచేయట్లేదు అనేది నిజం. అది వ్యాక్సిన్ హెసిటెన్సీ పెంచడం అనుకోండి, నిజం చెప్పడం హెసిటెన్సీ పెంచడం అని అయితే మటుకు నేను అనుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే సౌత్ ఆఫ్రికా మీద పనిచేయట్లేదు, బ్రెజిల్ P1 మీద కొన్ని వ్యాక్సిన్లు పనిచేయలేదు. ఇప్పుడు బ్రెజిల్లో P2 వచ్చింది, కొన్ని ఏరియాల్లో P3 ఎవల్యూషన్ కూడా చూస్తున్నారు, అది యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అని కూడా అంటున్నారు. ఈ P2లో వచ్చిన కొత్త ప్రాబ్లం ఏంటంటే దాంట్లో కూడా మీకు T-సెల్ ఎస్కేప్ మ్యూటేషన్స్ ఉన్నాయి. ఈ T-సెల్ ఎస్కేప్ మ్యూటేషన్స్ వచ్చిన తర్వాత ఒకటి మన యాంటీబాడీలు పనిచేయక ఈ T-సెల్ ఎస్కేప్లో స్పెసిఫిక్గా CD8 సెల్స్ ఎస్కేప్ వచ్చాయండి. L452R అనే మ్యూటేషను కాలిఫోర్నియా వేరియంట్ ఫస్ట్ ఐడెంటిఫైడ్, ప్లస్ Y453F అనే మింక్ వేరియంట్, క్లస్టర్ 5 వేరియంట్. అది మన డెన్మార్క్లో ఆ మధ్య మన పిల్లుల్లాగా ఉన్నటువంటి మింకులకు వచ్చింది. ఆ మింకుల నుంచి మళ్ళీ హ్యూమన్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు L453Yలు, ఈ Y453Yలు, N439Kలు ఈ ప్లేసుల్లో మ్యూటేషన్స్ వచ్చాయి. ఆ మింకుల్లోంచి వచ్చినట్లు స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసింది ఏంటంటే L452R ప్లస్ Y453F. ఈ రెండు కూడా T-సెల్ ఎస్కేప్ నేచర్ ఉన్నాయి అని చెప్పి లాస్ట్ మంత్ March 13th ఒక పేపర్ వచ్చింది. ఈ 2 డేస్లో ఇంకొక పేపరు స్పెసిఫిక్గా ఆ పేపర్ గురించి నేను ఎక్కువ ఆలోచించలేదు కానండి, ఈ పేపరు ఏదైతే ట్వీట్ పెట్టారో గుప్తా ల్యాబ్స్ వాళ్ళు, ఆ T-సెల్ ఎస్కేప్ గుప్తా ల్యాబే స్టాంప్ వేసి ఇది జరుగుతుంది అని చెప్పడంతో నాకు షివరింగ్ వచ్చిందనమాట. ఇంకా మనం కాపాడేది ఎవరు? ఇటు బీ సెల్స్ వ్యాక్సిన్లు అన్ని వేరియంట్ల నుంచి మనం కాపాడతాయన్న నమ్మకం లేదు. అట్లీస్ట్ మన T-సెల్స్ అయినా మనల్ని కాపాడతాయి. మనకున్న ఇమ్యూనిటీ మెయిన్ డిపెండ్ అయ్యేది T-సెల్ మీద, అదైనా మనల్ని కాపాడద్దన్న ఒక ఆశ ఉండేది. ఎప్పుడైతే మన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కొలాబరేషన్తో ఉన్నటువంటి గుప్తా ల్యాబ్ T-సెల్ ఎస్కేప్ కన్ఫర్మ్ చేసిందో, CD8 L453 L452Rని కన్ఫర్మ్ చేసిందో షివరింగ్ వచ్చింది నాకు. అందుకోసమే ఈరోజు వీడియో చేస్తున్నా. మీకు ఈ యాంటీబాడీ ఎస్కేపు వ్యాక్సిన్లు ఇంకా నమ్మకం నాకైతే పెద్దగా లేదు. ఈ T-సెల్ CD8 కూడా వచ్చింది. దీని యొక్క ప్రాబ్లం ఎంతవరకు ఉంటుంది అంటే, నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఒక చైనీస్ మెడ్రిక్స్లో ఇచ్చినటువంటి ఒక పేపర్ చూశాను. దాంట్లో CD4ని కరోనా ఇన్ఫెక్ట్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు పేపర్ పెట్టారు.
తర్వాత అతని మీద ఏం ప్రెజర్స్ వచ్చాయో తెలియదు కానీ చైనీస్ గవర్నమెంట్ నుంచి ఆ పేపర్ నెట్ నుంచి తీసేశారండి. డైరెక్ట్ ఒక మెడికల్ జర్నల్లో వచ్చిన ప్రీప్రింట్ని డిలీట్ చేయించారు. డిలీట్ చేపిస్తే అది ఆల్మోస్ట్ CD4 కౌంటు పూర్తిగా ఇన్ఫెక్ట్ అవ్వటము, CD4 కౌంట్ పడిపోవటము అంటే దట్ ఈజ్ ఈక్వలెంట్ టు HIV అండి. మరి ఇది HIV అనే టైప్లో కానీ ఇదైంది అంటే మన దగ్గరే స్టార్ట్ అయింది కాబట్టి మన మీద ఇంకా ప్రెజర్ పెరిగిపోద్ది గ్లోబల్ నుంచి అని చెప్పి వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యి దాన్ని తీపిచ్చారో ఏంటో తెలియదు. కానీ ఆ తర్వాత బ్రెజిల్ నుంచి కూడా ఇంకో పేపర్ వచ్చిందండి, CD4ని ఇన్ఫెక్ట్ చేస్తుంది అని చెప్పి. రాజు సెల్స్ని వీటిని ఇన్ఫెక్ట్ చేస్తుంది, CD4 ఏటికైతే రిసెప్టర్ కింద ఉందో వాటన్నిటిని కూడా ఇది ఇన్ఫెక్ట్ చేస్తుంది అని చెప్పి. మరి ఇప్పుడు యాంటీబాడీల నుంచి ఎస్కేప్ అయిపోయి, CD8 నుంచి ఎస్కేప్ అయిపోయి, మిగిలినటువంటి CD4ని ఇది తినేస్తా, ఇది ఇన్ఫెక్ట్ చేసి ఇదే తినేస్తూ ఉంటే ఇంకా మన కాపాడాల్సినవి ఏంటి అనేది అర్థం కావట్లేదు. అందుకని ఏంటంటే ఇటు వ్యాక్సిన్లు ఫెయిల్ అయిపోయి రేపు ఈ T సెల్స్ ఎస్కేప్ నేచర్ వచ్చి కొన్ని CD4లేనేమో ఇన్ఫెక్ట్ అయిపోతే ఇంకా మన ఏ ఇమ్యూనో ఏ దేవుడు కాపాడాలి? మన టోటల్ ఇమ్యూనోలో ఉన్న మెకానిజం అంతా ఫెయిల్ అయిపోతుంది అనేది ఇండికేషన్స్ కనపడుతున్నాయి. మోస్ట్ వరీయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ L452R ప్లస్ E484Q ఈ రెండు డబుల్ మ్యూటేషన్స్ అని చెప్పి ఇండియన్ వేరియంట్ని కనిపెట్టారు. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో నేను శాంపిల్ చూశాను, ఒరిస్సాలో శాంపిల్స్ చూశాను, GSIDలో నెక్స్ట్ టైంలో, బీహార్లో కొన్ని శాంపిల్స్ ఆల్రెడీ జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపించారు, డౌటింగ్ డబుల్ మ్యూటెంటే అని చెప్పి. మహారాష్ట్రలో 20% శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్ చేసిన 20% శాంపిల్స్ ఈ డబుల్ మ్యూటెంట్ L452R E484K ఈ రెండు మ్యూటేషన్లు వచ్చాయని చెప్పి చెప్తున్నారు. మరి E484Q యాంటీబాడీ ఎస్కేపు, L452R కాలిఫోర్నియా వేరియంటు యాంటీబాడీ ఎస్కేపు, ఇప్పుడు కొత్తగా చెప్పే T సెల్ ఎస్కేపు, CD8 సెల్స్ ఎస్కేపు. మరి ఇది ఇమీడియట్గా ఈ డబుల్ మ్యూటేషను ఎప్పుడైతే వచ్చిందో ఒక్కటి మన యాంటీబాడీలు దాని మీద యుద్ధం చేయట్లేదు, వాళ్ళకి అసలు కనపడలేదు. అది కనపడని దాని మీద, కనపడే శత్రువు మీద యాంటీబాడీలు యుద్ధం ఎక్కడ చేస్తాయి? అట్లాగే ఇప్పుడు CD8 సెల్స్కి కూడా కనపడలేదు. అది ఇప్పుడు ఆ CD8 సెల్స్ కూడా దాని మీద యుద్ధం చేయలేవు, దానికి కనపడలేదు. మిగిలిన CD4 కనపడుతుంది, కానీ CD4 మ్యుటేషన్ తెచ్చుకోలేదు. నాకు తెలిసి తెలివిగా ఆలోచిస్తుంది కాబట్టి ఇది CD4ని కొట్టగలుగుతుంది, CD4ని ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది, మ్యాక్రోఫేజెస్ని ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది. ఇన్ఫెక్ట్ చేయగలిగేదాన్ని, కొట్టగలిగేదాన్ని దాని ఎస్కేప్, ఇది భయపడిపోయి దీని రూపం మార్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ CD4 మార్చుకోలేదు అని నేను అనుకుంటున్నాను. CD8 మీద ఇవి దాడి చేసి దాన్ని కొట్టగలుగుతున్నాయి, యాంటీబాడీస్ దాన్ని కొట్టగలుగుతున్నాయి కాబట్టి ఆ ప్లేస్లో మ్యుటేషన్స్ తెచ్చుకుంది. CD4 అటాక్ చేసే ప్లేస్లో మటుకు ఎస్కేప్ తెచ్చుకోలేదు, ఎందుకంటే CD4ని కరోనానే కొట్టగలుగుతుంది కాబట్టి. ఈ రకంగా ఇప్పుడు ఇమీడియట్గా మనని ఇప్పుడు కాపాడగలిగేది ఏదైనా ఉంది అంటే CD8 పోయింది, యాంటీబాడీ పోయింది, CD4 అట్లీస్ట్ దాన్ని కొట్టగలుగుతుందా కొట్టలేదా తర్వాత సంగతి. అట్లీస్ట్ CD4 మాత్రమే ఇప్పుడు ఫైటింగ్కి మన దగ్గర ఉన్న సైన్యం. ఈ CD4 ఆల్రెడీ HIV ఇమ్యూనో కాంప్రమైజ్డ్ క్యాన్సర్ పేషెంట్లు వీళ్ళలో CD4 కౌంట్లు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ డబుల్ మ్యూటెంట్కి ఇమీడియట్గా వీళ్ళందరూ రిస్క్లో ఉన్నారు. డబుల్ మ్యూటెంట్ ఇప్పుడు మనకి మళ్ళీ అనొచ్చు, ఏమండి మీరు ఇప్పుడు డబుల్ మ్యూటెంట్ ఆల్రెడీ ఇంత డేంజరస్ అని చెప్తున్నారు, మళ్ళీ ఇప్పుడు 103,000 కేసులు వచ్చినా కానీ చాలామంది ఐసీయూకి వెళ్ళలేదు కదా, ఇప్పుడు 103,000 మంది రోజు కంటే రోజు 1,00,000 మంది ఐసీయూకి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళలేదు కదా అని. ఈ చేసిన జీనోమ్ సీక్వెన్స్లో మహారాష్ట్రలో 20% ప్రివలెన్స్ ఉంది, వెస్ట్ బెంగాల్లో ఒక 4 శాంపిళ్ళు ఉన్నాయి. ఎంతుందో పూర్తిగా ఎంతుందో మనకు తెలియదు, అది ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి స్ప్రెడ్ అయింది అనేది మనకు తెలియదు. కానీ స్పెసిఫిక్గా ఇది స్ప్రెడ్ అయిన వాళ్ళకి జనరల్గా నేను చేసిన అనాలిసిస్ ప్రకారం ఏంటంటే సింటమ్స్ ఉండవు, వీళ్ళకి మటుకు సింటమ్స్ ఉండవు. ఎందుకంటే మీకు సింటమ్స్ ఎప్పుడు వస్తాయి, మీకు లోపల ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధానికి కౌంటర్గా మన బాడీ రియాక్ట్ అవుతున్నప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంటే మనకి టెంపరేచర్ రేజ్ అయి ఫీవర్ రావచ్చు, ఇన్ఫ్లమేషన్ వల్ల నొప్పులు రావచ్చు. ఆ ఇన్ఫ్లమేషన్ అసలు యుద్ధమే లేదు, ఎందుకంటే శత్రువు కనపట్ల. శత్రువు కనపడినప్పుడు యుద్ధం ఎక్కడ ఉంటుంది అసలు?
ఆ యుద్ధం లేనప్పుడు ఇన్ఫ్లమేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, టెంపరేచర్ రైజ్ ఎక్కడి నుంచి వస్తుంది, అందుకని సింటమ్స్ రావట్లేదు. ఈ స్పెసిఫిక్గా ఈ డబుల్ మ్యూటాంట్ అటాక్ చేసిన దగ్గర అసలు సింటమ్స్ రావట్లేదు. ఇంకొకటి, మరి యుద్ధం జరగట్లేదు అంటే సింటమ్స్ రావట్లేదు కాబట్టి వాళ్ళ కరోనా ఏం చేయట్లేదు అనుకోమాకండి. నేను చాలామంది నా డాక్టర్ ఫ్రెండ్స్తో మాట్లాడాను. రీసెంట్ ఉన్న ప్రస్తుత అనాలిసిస్ ప్రకారం ఏంటంటే కొంతమంది పీపుల్కి ఆర్టీపీసీఆర్ సిటీ వాల్యూ 8లు 10లు 11లు బిలో 15కి పడిపోతున్నాయి. అటుపక్క చెస్ సిటీ కానీ తీస్తే చెస్ సిటీలో అసలు ఏమి టోటల్ క్లియర్గా ఉంటుంది. అరే చెస్ సిటీ ఎంత క్లియర్గా ఉంది, మరి వీళ్ళకి సైటోకైన్ స్ట్రాములు ఇవన్నీ వచ్చాయి మీకు పాత వేరియంట్లో, ఇప్పుడు అవి రావట్లా. మరి సైటోకైన్ స్ట్రాములు రావాలి, సైటోకైన్ స్ట్రాములు రావట్లేదు, లంగ్స్ అన్నీ మూసుకుపోవట్లేదు. కాబట్టి ఇది మరి కరోనా కాదా అంటే, కరోనా మీద పాత స్ట్రెయిన్ మీద మన ఇమ్యూనో వెళ్ళి విపరీతంగా IL-6 వెళ్ళి వాటి మీద దాడి చేసేసాయి. ఆ దాడి చేసి అవే వెళ్ళి లంగ్స్ని బ్లాక్ చేసేసాయి. మన ఇమ్యూనోనే మన లంగ్స్ని బ్లాక్ చేసి సైటోకైన్ స్టామ్లు వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి హైపోక్సియాలు వచ్చాయి. ఇప్పుడు ఏంటి, అసలు యుద్ధమే లేదు, కూల్గా ఇవి సరదాగా కళ్ళు మూసుకొని ఇవి తిరుగుతున్నాయి, దాని పని అది చేసుకుంటుంది. కాబట్టి వైరల్ లోడ్ పీక్కి వెళ్ళిపోతుంది. దానికి అడ్డు అదుపు లేకుండా వైరల్ లోడ్ పీక్కి వెళ్ళిపోతుంది. ఏ సింటమ్స్ నొప్పులు, ఎటువంటి ఫీవర్లు ఏమీ లేకుండానే వైరల్ లోడ్ పీక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే యుద్ధమే లేనప్పుడు మీకు ఈ నొప్పులు జ్వరాలు రావు, ఇన్ఫ్లమేషన్ రావు. లంగ్స్ మూసుకుపోవడానికి IL-6లు వచ్చి పడిపోవట్లేదు కాబట్టి లంగ్స్ మూసుకుపోవట్లేదు. లంగ్స్ అట్లా అని చెప్పి వైరస్ ఏం చేయట్లేదా అంటే బాడీ మొత్తం బాగేస్తుంది, హై వైరల్ లోడ్కి వెళ్ళిపోతుంది. మరి ఈ రకంగా జరుగుతూ ఉంటే కొన్ని కేసుల్లో మీకు కొంతమంది డయేరియా అంటున్నారు, కొంతమంది వాంతులు అంటున్నారు, కొంతమందికి పాత సింటమ్స్ స్మెల్ లాస్లు ఉన్నాయి. అవి పాత, మన దగ్గర ఆ వేరియంట్లు పూర్తిగా పోలేదు, అవి కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ N440 నడుస్తుంది, అట్లాగే D614Gలు మన పాత వేరియంట్లు 19A 19B క్లేడ్లు కూడా ఇంకా కొన్ని చోట్ల సర్క్యులేట్ అవుతున్నాయి. వాటి సింటమ్స్ వేరుగా ఉంటాయి. వాటిల్లో మీకు గ్లైసిన్ డిఫిషియన్సీ వచ్చినప్పుడు లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు మీకు స్మెల్ లాస్లు వస్తాయి. ఇప్పుడు దీని మ్యూటేషన్లు డిఫరెంట్. ఇది టోటల్ ఇమ్యూనో ఎస్కేపు, యాంటీబాడీలు ఎస్కేపు, T సెల్స్ ఎస్కేపు. కాబట్టి ఎటువంటి సింటమ్స్ ఇందులో కనపట్టలేదు. కానీ RT-PCR సిటీ చూసుకుంటే మటుకు వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటుంది, CRP ఎలివేట్ అయి ఉంటుంది. CRP మాత్రమే ఎందుకు ఎలివేట్ అవుతుంది, నెంబర్ ఆఫ్ సెల్స్ చచ్చిపోతున్నాయి మన బాడీలో. ఈ CRP మన లివర్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంటే ఈ CRP సెల్స్ని వాటిని వెళ్ళి ఫైనల్ అంతిమ సంస్కారాలు చేయడానికి. సింప్లీ ఏంటంటే ఇంకా వీడు ఆల్రెడీ బ్రెయిన్ డెడ్ అని డిసైడ్ అయిపోయిన తర్వాత మన లివర్ ప్రొడ్యూస్ చేసిన CRP వెళ్ళి దాన్ని కొంచెం ఏమన్నా బతికిగలమా అని చెప్పి చివరి ట్రయల్ చేసుకుంటుంది. ఇంకా అయిపోయింది, ఇది బతకదు అనుకున్నాక అది డెత్ అయిపోయి ప్యాగోసైటిస్ తీసుకొచ్చి కిడ్నీ దగ్గర డిస్పోజ్ చేస్తుంది CRP. అందుకని CRPలు పెరిగిపోతున్నాయి తప్ప చెస్ సిటీలో దొరకట్లేదు, మిగతా IL-6లు విపరీతంగా పెరిగిపోవట్లేదు, ఇవేవి జరగట్లేదు. కాబట్టి ఏంటంటే ఇంకా ముందు ఇంకా టోటల్ ఇమ్యూనోకి లొంగే విధంగా అయితే ఇది ఉండే పరిస్థితి అయితే కనపడలేదు. మరి దీన్ని ఆపలేమా, దీన్ని ఏమైనా మనం ఇంకేం చేయలేమా, ఇంక దొరికిన వాళ్ళు దొరికినట్టు దానికి దొరికిపోవడమేనా అనుకుంటే ఒక్కటే ఆల్టర్నేటివ్ అండి, ఇది హోస్ట్ లేకుండా బతకలేదు. ఇది వైరస్ బతకాలి అంటే ఖచ్చితంగా ఆతిథ్యం ఇచ్చే మానవ శరీరము, లేకపోతే కొన్ని యానిమల్స్ లైక్ క్యాటు, మింకులు, మన చింపాంజీలు, టైగర్సు, ఇటువంటి హోస్ట్ ఖచ్చితంగా దానికి ఉంటేనే అది బతకగలుగుతుంది. మరి హోస్ట్ దొరకకుండా చేయాలి అంటే ఒకళ్ళు ట్రాన్స్మిట్ చేసుకోకుండా ఎవరికైతే ఇన్ఫెక్ట్ అయ్యారో వాళ్ళని తీసుకెళ్ళి దాసేయాలి, వాడు మళ్ళీ పక్కోడికి అంటించకుండా చూడాలి. ఈరోజు చైనా కేసులు రావట్లేదు అంటే ఒక్క చోట కేసులు 10 కేసులు వచ్చాయంటే వాళ్ళు ఊరంతా కలిపి కొన్ని చోట్ల అయితే 1,000,000 టెస్టులు, 1,000,000 మందికి 5 రోజుల్లో టెస్ట్ చేసి దాంట్లో ఎంతమంది పాజిటివ్ ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి ఐసోలేట్ చేసేసారు. మళ్ళీ 15 days ఆ సిటీని కంప్లీట్ ఒక్కడు కూడా బయటికి వెళ్లకుండా, కొత్తోడు లోపలికి రాకుండా లాక్డౌన్లు చేసి పెట్టారు. ఆ రకంగా చైనా కంట్రోల్ చేస్తుంది. ఆస్ట్రేలియా చూసుకుంటే వచ్చిన ప్రతి ఫ్లైట్ వాడిని 14 days క్వారంటైన్కి పంపిస్తుంది.
కంపల్సరీ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ 2 times వచ్చిన తర్వాతే వాళ్ళని జనారణ్యంలోకి వదులుతారు. చివరికి వాళ్ళ దగ్గరికి వచ్చే షిప్స్ కూడా కంపల్సరీ ఆస్ట్రేలియా షిప్మెంట్లు వెళ్ళి అన్నీ ఫ్యూమిగేషన్ చేసి పంపించాలి. రెండోది, ఒక పోర్ట్ నుంచి అది షిప్ బయలుదేరిన తర్వాత 14 days లోపు కానీ వాళ్ళ పోర్టుకు కానీ ఆ షిప్ వస్తుంది అంటే ఆ 14 days పూర్తయ్యేంత వరకు కూడా వాళ్ళని యాంకరేజ్లో పెట్టి ఆ తర్వాత క్రూ మొత్తానికి 2 times నెగిటివ్ ఆర్టీపీసీఆర్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు వెజల్ని తీసుకెళ్ళి పోర్టులో బెర్త్ చేసి కార్గో అన్లోడ్ చేస్తారు. ఆ రకంగా ఆస్ట్రేలియా కంట్రోల్ చేస్తుంది, న్యూజిలాండ్ కంట్రోల్ చేస్తుంది. కానీ ఇవన్నీ మన దగ్గర ఏమీ లేవు. మనం ఇక కంట్రోల్ చేయడం తర్వాత సంగతి. వందే భారత్లు అని చెప్పి స్పెషల్ ప్యాకేజీలు పెట్టి బయట ఉన్న వాళ్ళని తీసుకొని మన ఇండియాకి తీసుకొచ్చుకుంటాం. మళ్ళీ వాళ్ళు ఇంకో రీజన్ పెట్టి అప్లై చేయగానే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పి వస్తూ ఉంటాం. నాకు తెలిసిన బోల్డ్ అంత మంది ఫ్రెండ్స్ ఇక్కడికి అక్కడికి 4-5 సార్లు తిరిగారు. జస్ట్ 1-2 daysలో వేసాలు. అసలు వీళ్ళకి వేసాలు ఎలా వస్తున్నాయి, ఎందుకు ఇంతమందిని ఎలా వదిలేస్తున్నారు? ఈరోజు చెప్తున్నాను, పంజాబ్లో 81% E484K నడుస్తుంది, యూకే వేరియంట్ నడుస్తుంది. ఎందుకంటే మీకు పంజాబ్కి యూకేకి రిలేషన్స్ బాగా ఎక్కువ. 81% కేసులు ఓన్లీ యూకే వేరియంట్తో వస్తున్నాయి. అసలు మరి ఈ E484K మన దగ్గర లేదు కదా, ఎక్కడి నుంచి వచ్చింది? యూకే నుంచి, యూరోప్ నుంచి వచ్చింది, ఫ్లైట్లలోంచి వచ్చింది. ఈరోజు కొంతమందికి సౌత్ ఆఫ్రికా వేరియంట్లు కూడా టెస్ట్ చేస్తున్నారు. యూపీలో 1 కేసు ఏదో సౌత్ ఆఫ్రికా. మరి సౌత్ ఆఫ్రికా ఎట్లా వచ్చింది కేసు మన దగ్గరికి? బ్రెజిల్ వేరియంట్లు కూడా వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? మనం డబ్బులు ఇచ్చి మనం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని ఈ వందే భారత్ పేరుతో మనం చంపేయడానికి ఈ బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నామా? ఏమండి, ఇప్పుడు ఫారినర్స్ అర్జెంటుగా మన దగ్గరికి వచ్చేసి మీటింగులు పెట్టకపోతే మనం బతకలేమా? ఎందుకు రావాలండి ఫారినర్స్? ఎందుకండి అక్కడికి ఎందుకు తిరగాలండి? సరే, మనోళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు, ఎన్ఐఆర్ఐస్కి ఇది ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ జరుగుతున్న డ్యామేజ్ చూడండి. ఇప్పుడు కోట్ల మంది ఉన్నప్పుడు ఈ రిస్క్ అవుతుంది. 12,000 దాకా కేసులు పడిపోయాయి. ఇవాళ మళ్ళీ 103,000 పెరిగాయి. ఎందుకు పెరుగుతున్నాయి? పోనీ పాత వేరియంట్లు మన దగ్గర ఉన్నంత పెరుగుతున్నాయంటే ఇప్పుడు మొత్తం 80% కేసులు కొత్త వేరియంట్ల వల్ల పెరుగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్లు మనం ఎందుకు కొనుక్కొచ్చుకోవాలి? మనం కట్టిన ట్యాక్స్ డబ్బులతో సబ్సిడీలు ఏర్పాటు చేసి వందే భారత్ పేరిట మనం ఫ్లైట్లు పంపించి ఎందుకు తెప్పించుకోవాలి? ఏమంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, నేను ఎక్స్పోర్టర్నే, మేము షిప్మెంట్స్ పంపిస్తాము. ఎప్పుడో 2-3 సంవత్సరాలకి బయరు స్పెసిఫిక్గా ఏదన్నా ప్రాబ్లం ఉంటే వస్తారు. మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ ఈమెయిల్, వాట్సాప్లోనే అయిపోతున్నాయి. ఇప్పుడు ఈమెయిల్ కూడా ఎక్కువ వాట్సాప్లో అయిపోతున్నాయి బిజినెస్లు. మాకు ఏమన్నా మాట్లాడాలి, లేదు యూనిట్ చూడాలి, ఏమంటే వీడియో కాల్ చేసుకోండి, వాడికి ఏం కావాలో చూపించండి. మీటింగ్లు, స్కైప్ మీటింగ్లు పెట్టుకోండి. జూమ్లు వచ్చాయి, ఇంకా స్కైప్ కంటే అప్డేటెడ్ జూమ్లు వచ్చాక జూమ్ మీటింగ్లు పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినంతసేపు, ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకోండి. ఏమంటే ఇండియాకి వచ్చి మీరు వాటేసుకుంటే తప్ప మీకు మీటింగ్ అయినట్టు కదా. ఎందుకు రావాలి? అక్కడోళ్ళు ఇక్కడికి ఎందుకు రావాలి? ఇక్కడోళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? సరే, ఏదన్నా డెత్ అయింది, ఏదన్నా ఎమర్జెన్సీ ఉంది, పీపీఈ కిట్ వేసి ఎవరినన్నా ఓకే చనిపోయారు తీసుకెళ్ళి చూపించండి. మళ్ళీ శుభ్రంగా తీసుకెళ్ళి మళ్ళీ 14 days తీసుకెళ్ళి లోపల పెట్టండి. ఆర్టీపీసీఆర్ 2 times నెగిటివ్ వస్తేనే బయటికి అలౌ చేయండి. ఎందుకు ఎగేసుకొని ప్రతి వాడిని ఎందుకు వదిలేయాలి? ఇవాళ వచ్చే 1,000 మంది వస్తారా, లేకపోతే 10,000 మంది వస్తారో, 1,00,000 మంది వస్తారు. దానికోసం 130 కోట్ల మంది సఫర్ అవ్వాలా? ఎన్ని రోజులు ఈ రకం కేసులు వచ్చేస్తాయి అని చెప్పి చావు భయం లోపల పెట్టుకొని బతుకు తెరువు కోసం బయట తిరగాలండి? ఒక్క ఫ్లైట్ కూడా రావాల్సిన అవసరం లేదు. ఎవరన్నా వస్తారా? వచ్చిన వాళ్ళకి చెప్పండి, పెయిడ్ 5 star కాదు, 5 star మీద డబల్ బిల్ వేస్తాం. అప్పుడు ఖచ్చితంగా అవసరం ఉన్నోడే వస్తాడు. వాళ్ళని మళ్ళీ 14 days క్వారంటైన్ చేయండి. లేదు చనిపోయారు ఎవరన్నా కాబట్టి చూడాలి, అటువంటి దానికోసం అతనికి పీపీఈ కిట్ వేయండి. పీపీఈ కిట్ వేసి తీసుకెళ్ళి చూపించి ఇమీడియట్గా అతను తిరిగిన ఏరియా వెహికల్స్ మొత్తం డిజిన్ఫెక్ట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఐసోలేషన్లో పడేయండి. అంతే తప్ప ప్రతి వాడిని వదిలేయటం, ఎగేసుకుంటా ఆడికి ఏడికి తిరగటం, అక్కడున్న వేరియంట్లు ఇక్కడికి తేవటం, ఇక్కడున్న వేరియంట్లు అక్కడికి పంపించటం. మన దగ్గర E484 లేదండి. E484Q గుజరాత్లో ఇక్కడ సెప్టెంబర్లో ఫైండ్ చేసాం. కానీ ఇవాళ చూసుకుంటే E484లో వచ్చాయి. ఎలా వచ్చాయి? ఈ ఫ్లైట్లో నుంచి వచ్చాయి.
రెండోది మన బోల్డ్ కంటైనర్లు వస్తూ ఉంటాయి, ట్రేడ్ ఆగాల్సిన అవసరం లేదు. నేను కూడా చెప్తున్నాను కదా, ఆస్ట్రేలియా ఫ్యూమిగేట్ ఖచ్చితంగా ఫ్యూమిగేషన్ సర్టిఫికేట్ మ్యాండేటరీ చేయండి. మ్యాండేటరీ చేసి మన కస్టమ్స్ వాళ్ళు ఎప్పుడైతే కంటైనర్ సీల్ ఓపెన్ చేస్తారో మళ్ళీ ఇంకోసారి సోడియం హైపోక్లోరైడ్తో ఇంకోసారి డిజిన్ఫెక్ట్ చేయండి. కార్గో అన్లోడ్ చేసే ముందే జస్ట్ 1 minute చంపేస్తుంది సోడియం హైపోక్లోరైడ్. డిజిన్ఫెక్ట్ చేసి అప్పుడు కార్గో అన్లోడ్ చేయండి. ఇంకా జనాలను కాపాడుకోవాలన్న బాధ్యత కానీ మీరు ఫీల్ అయితే గవర్నమెంట్స్కి కూడా నేను సజెషన్ ఇస్తున్నా. టోటల్ స్టేట్ బార్డర్స్, ఎందుకంటే మన పెద్ద కంట్రీ, స్టేట్ బార్డర్స్ కూడా సీజ్ చేయండి. ఏదైనా కార్గో వెహికల్స్ రావాలా, ఆ కార్గో వెహికల్స్ మొత్తం కూడా డిజిన్ఫెక్ట్ చేసి బార్డర్ దాటివ్వండి. లేకపోతే బార్డర్లో వేర్ హౌస్లు పెట్టండి. వేర్ హౌస్లు పెట్టి ఎసెన్షియల్ గూడ్స్ కంపల్సరీ ఈ స్టేట్లో ఇవి దొరకవు అనుకున్నవి ఆ వేర్ హౌస్లో దింపి డిజిన్ఫెక్ట్ చేసి మళ్ళీ వెహికల్ మార్చండి. ఎందుకంటే కేసులు పెరిగిపోయి మనం అందరం బతుకు తెరువులు కోల్పోయే రెవెన్యూ లాస్ కంటే ఈ డబల్ ఆపరేషన్ వల్ల వచ్చే రెవెన్యూ లాస్ ఎక్కువేం కాదు. లక్షల కోట్లు పోతున్నాయి. ఇప్పుడు మన రాజస్థాన్ బిల్వారా డిస్టిక్లో ఒక డిస్టిక్ కలెక్టర్ ఒక ఎస్పీ చేయగలిగారండి ఈ పని. టోటల్ కంట్రీ ఎందుకు చేయలేదు ఆ రోజు? ఇప్పుడు అక్కడ కూడా వదిలేశారు అనుకోండి. ఒక చిన్న బిల్వారా డిస్టిక్లో కేస్ స్టడీ జరిగింది పోయిన మార్చిలోనే. ఫటాఫట కేసులు ఎక్కువ రాగానే 15,000 మెంబర్స్ని ఐడెంటిఫై చేసి కాంటాక్ట్స్ ట్రేసింగ్ చేసి టెస్ట్ చేసి వచ్చిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి జీరోకి తీసుకొచ్చారు కేసులు. అదే పని మనం ఎందుకు చేయలేము? మనకు మొన్న గొప్ప అవకాశం పోయింది. 12,000 కేసులకి ఎప్పుడైతే తగ్గాయో ఆ రోజే మనం ఈ పని చేయాల్సింది. మొత్తం ఎక్కడైతే ఉందో ఫిల్టర్ చేసుకుంటూ వచ్చేసి మళ్ళీ కొత్తగా ఇంపోర్ట్ చేసుకోకుండా ఉండుంటే మనకి ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ ఎస్కేప్ వేరియంట్లు వచ్చేసిన తర్వాత ఏమైపోతాం అందరం. కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ ఏదైతే చూడండి. ఇంక నుంచి ఏంటంటే స్పెసిఫిక్గా చెప్తున్నాను, డాక్టర్లకి చెప్తున్నాను, మీరంతా కూడా స్టెరాయిడ్స్ డిపెండెన్సీ ఎక్కువైంది. ఈ స్టెరాయిడ్స్ ఇదివరకు ఓకే, మీకు ఇదివరకు IL-6 కంట్రోల్ చేయడానికి ఉపయోగపడినాయేమో. ఈరోజు అదే స్టెరాయిడ్స్ లీతలు అవుతాయి. మీరు అసలు ఇమ్యూనోనే పనిచేయట్లేదు అంటే కాస్తో కూస్తో ఒకవేళ ఏదన్నా ఒక కణం పనిచేద్దామని పోతే ఆ కణాన్ని కూడా మీరు స్టెరాయిడ్ వేసి చంపేస్తారు. కాబట్టి ఆ స్టెరాయిడ్ డిపెండెన్సీ తగ్గించుకోండి. ఎవరికైతే ఇన్ఫ్లమేషన్ రావట్లేదో, ఎవరికైతే మీకు ఈ ఆక్సిజన్ ఇష్యూలు, లంగ్స్, సిటీ స్కాన్ చూడకుండా స్టెరాయిడ్ చేయొద్దు. సిటీ స్కాన్లో మీకు కోరాడ్ 15 దాటకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి స్టెరాయిడ్ ఇవ్వద్దు. ఎందుకంటే స్టెరాయిడ్ పాత వేరియంట్లకి డెక్సామెథాసోన్ కొంతమందికి ఎవరికైతే లంగ్స్లో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిందో వాళ్ళకి పనిచేసింది. అట్లా అని చెప్పి రాగానే స్టెరాయిడ్ ఇచ్చిన పాత వేరియంట్లప్పుడు కూడా స్టెరాయిడ్ లీతలయ్యింది. మీకు ఎవరికైతే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి లంగ్లో ఫ్లూయిడ్ అక్యుములేషన్ అయిందో వాళ్ళని మాత్రం లైఫ్ సేవింగ్ డ్రగ్ ఈ డెక్సామెథాసోన్ కానీ మెథాల్ప్రెడ్జోన్ కానీ. కాబట్టి స్టెరాయిడ్ డిపెండెన్సీ కొత్త వేరియంట్లు మీకు, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది పాతది వచ్చిందో కొత్తది వచ్చిందో తెలియదు. కొత్తదానికైతే స్టెరాయిడ్ అయితే అస్సలు ఇవ్వద్దు. ఆ సంగతి మీకు తెలియదు కాబట్టి సింపుల్ IL-6లు, ఇటు చెస్ట్ సిటీ స్కాన్లు మీరు ఎదురుగా పెట్టుకొని అవసరమైతే 4 సార్లు తీయండి. అది లీతల్గా అనిపిస్తేనే మీరు స్టెరాయిడ్ జోలికి వెళ్ళండి తప్ప అనవసరంగా వచ్చిన వాళ్ళందరికీ స్టెరాయిడ్ మాట కొట్టకండి సార్. ఇది నాకు డాక్టర్లకి రిక్వెస్ట్. నెక్స్ట్, మరి ఇప్పుడు మన ఇమ్యూనో యాంటీబాడీలు వ్యాక్సిన్ల మీద మనకి డౌట్ఫుల్గానే ఉంది. ఇటు CD8 ఎస్కేప్ అవుతుంది, CD4 పరిస్థితి అదే ఇన్ఫెక్ట్ చేస్తుంది. మరి దీన్ని ఎక్కడ ఆపాలి? ఆపడానికి మళ్ళీ ఇంకా మన దగ్గర ఏమైనా ఛాన్స్ ఉందా? ఆ వేలో ఆలోచించినప్పుడు ఏంటంటే, ఫస్ట్ బార్డర్ దగ్గరే ఆపేయాలండి. కంట్రీ బార్డర్ దగ్గరే ఆపేయాలి. ఓకే, మన గవర్నమెంట్లు అంత డెసిషన్ తీసుకునే గట్స్ లేవు, వదిలేయండి. నెక్స్ట్ ఏంటి? కేంద్రం ఆ డెసిషన్ తీసుకోవడానికి రెడీగా లేదు, సరే వదిలేయండి, మన కర్మ, వదిలేద్దాం. నెక్స్ట్ ఏంటి? స్టేట్ బార్డర్లో అట్లీస్ట్ సీఎంలైనా డెసిషన్ తీసుకొని స్టేట్ బార్డర్ల దగ్గరన్నా ఆపండి. ఈ కొత్త వేరియంట్లు రాకుండా స్టేట్ బార్డర్ దగ్గరన్నా ఆపండి. లేదు, స్టేట్లకు కూడా అంత సీన్ లేదు, వాళ్ళు చేయలేరు, సరే వదిలేద్దాం, అది కూడా వదిలేద్దాం. నెక్స్ట్ ఏంటి? మాస్కులు
ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోండి. ఎందుకంటే మాస్కులు పెట్టుకున్న వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తాయని చెప్పి ఏ రీసెర్చ్ చెప్పట్లేదండి. ఎందుకంటే మీకు N95 మాస్కు దాని యొక్క పోర్ సైజు 300 నానోమీటర్స్ అండి. అంటే 299 నానోమీటర్స్ ఉన్న పార్టికల్ కూడా దాంట్లో పాస్ అయిపోద్ది. మన కరోనా వైరస్ 20 నానోమీటర్ నుంచి 100 నానోమీటర్ మధ్యలో ఉంటుందండి. ఈ 20 నుంచి 100 ఏంటంటే కొన్ని పార్టికల్స్ అగ్గ్లోమరేట్ అయి ఉంటాయి, 2-3 కలిసి ఉంటాయి. అట్లా కలిసి ఉన్నప్పుడు కంపల్సరీ పార్టికల్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఒక్క సింగిల్ కరోనా వైరస్ అయితే మటుకు 20 నానో, ఒక 4-5 కలిసి ఉన్నాయి, డ్రాప్లెట్స్ లాగా కలిసి ఉన్నాయి అనుకుంటే డ్రాప్లెట్ కూడా 400 నానోమీటర్స్ ఉంది. మరి 100 నానోమీటర్ పార్టికల్ మన ముక్కుల్లోంచి బయట గాలిలో నుంచి మనలోకి ఎంటర్ అవ్వకుండా మాస్క్ ఎట్టా ఆపుతుందో అదైతే నాకు అర్థం కాదు. కానీ మాస్కులు అడ్వాంటేజ్ ఉందా, అసలు దానివల్ల ఉపయోగమే లేదా, దానివల్ల పూర్తి వేస్ట్ అంటే ఖచ్చితంగా కాదు. మాస్క్ వల్ల ఉపయోగం ఉంది. మాస్క్ వల్ల ఉపయోగం ఏంటంటే మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ఆ వైరస్ని దూరంగా ఇసరలేడు. జనరల్గా ఏంటంటే మనుషులు మనం మామూలుగా మాట్లాడేటప్పుడు ఈ 6 feet to 8 feet దాకా కూడా మామూలుగా మాస్క్ లేకుండా మాట్లాడితే అవతలోడికి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది మనకు ఉంటే. ఎప్పుడైతే ఈ కరోనా ఉన్నవాడు మాస్క్ పెట్టుకోవడం వల్ల వాడేంటంటే ఎక్కువ దూరం వాడు ఏదన్నా వదిలినా ఆ మాస్క్కి తగిలి లోపలే ఆగిపోతుంది. ఏమన్నా కొన్ని పార్టికల్స్ బయటికి వచ్చినా ఆ పార్టికల్స్ ఎప్పుడైతే మీకు ప్రెజర్ లేదో దానికి వెలాసిటీ ఉండదు, ఇమీడియట్గా ప్రొజెక్టైల్ అని చెప్పి ఇవన్నీ మనం ఫిజిక్స్లో నేర్చుకొని ఉంటాం కదా, దగ్గరలోనే డ్రాప్ అయిపోద్ది. కాబట్టి ఎక్కువ దూరం డ్రాప్ అవ్వట్లేదు కాబట్టి ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, అవతలోడికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సులు తగ్గుతాయి. కాబట్టి మాస్క్ కంపల్సరీ పెట్టుకోండి, మాస్క్ అయితే వాడండి. ఓకే, మాస్క్ దగ్గర ఆగలేదు, మళ్ళీ నెక్స్ట్ చెక్ పాయింట్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ ఇమీడియట్గా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిపోతుందండి. మన బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా చేసేది ఏంటంటే, ఒక ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగింది, ఫ్లైట్ దిగంగానే ముందు ఇమీడియట్గా బయట నుంచి ఒక ల్యాడర్ వేస్తారు, దాని డోర్ దగ్గర ఒక ల్యాడర్ వేస్తారు. ఆ ల్యాడర్ వేసిన తర్వాత లోపల ఎయిర్ హోస్టెస్ డోర్ ఓపెన్ చేస్తుంది. దీంతో నేను కంపేర్ చేస్తున్నాను కరోనాని. మన కరోనా ఎప్పుడైతే మన ACE2 రిసెప్టర్ మీద ల్యాండ్ అయిందో, ఈ ల్యాండ్ అవ్వగానే దీని స్పైకు క్లీవేజ్ జరగాలండి, అంటే కత్తిరింపు జరగాలి. ఆ స్పైకు గేట్లు ఓపెన్ అవ్వాలి. ఆ గేట్లు ఓపెన్ అవ్వాలి అంటే ఫస్ట్ స్పైక్లో ఈ S1 సబ్నెట్, S2 సబ్నెట్లు ఇవి ఉంటాయి, ఇవి క్లీవేజ్ అవ్వాలి. అవి కత్తిరిస్తే కానీ, అంటే ఒకళ్ళు తెచ్చి ల్యాడర్ వేయాలి, ఇంకొకళ్ళు తలుపు ఓపెన్ చేయాలి అన్నట్లుగానే మన బాడీలో TMPRSS2 ట్రాన్స్మెమ్బ్రేన్ సెరిన్ ప్రోటియేజ్ 2 అని చెప్పి ఒక ఎంజైమ్ ఉంటుందండి. ఆ ఎంజైమ్ వెళ్ళి ఆ స్పైక్ని కత్తిరిస్తే కానీ నిచ్చినేసినట్టు కాదనమాట. అందుకని ఆ TMPRSS2 అనే ఎంజైము దానికి లేకుండా దాని డోర్ ఓపెన్ చేసుకోలేదు. కాబట్టి మనం ఏంటంటే ఆ TMPRSS2 ఎంజైమ్ మన బాడీలో ఎంత తక్కువ అవైలబిలిటీ ఉంటే అది దాని డోర్లు అన్ని వైరస్ల డోర్లు ఓపెన్ కావన్నమాట. ఎంతవరకు ఉందో అంతవరకే ఓపెన్ అవుతాయి. అందుకని నెక్స్ట్ చెక్ పాయింట్ TMPRSS2 ఏదైతే ఉందో దానికి బెస్ట్ ఇన్హిబిటర్స్ ఏంటంటే మన కాఫింగ్ సిరప్ బ్రామెక్సైన్ అని ఉంటుందండి, వస నుంచి తయారు చేస్తారు అది. ఆ బ్రామెక్సైన్ సిరప్, నెక్స్ట్ క్యామోస్టాటు, నెఫామోస్టాటు, బైకాలోటమైడు, ఇట్లా TMPRSS2 ఇన్హిబిటర్ ఉన్నాయి. ఆ ఇన్హిబిటర్లు యూజ్ చేసుకోవడం వల్ల ముందు దానికి నిచ్చినే పడదు. నిచ్చిన పడితే కదా లోపల నుంచి మన RNA మన సెల్లోకి ఇన్ఫెక్ట్ అయ్యేది. నిచ్చినే పడినప్పుడు ఎట్టి పరిస్థితులు అది మన సెల్లోకి ఎంట్రీ అవ్వకుండా ఫస్ట్ చెక్ పాయింట్ అక్కడ పెట్టచ్చు. సరే, అట్లా అని చెప్పి మనం ఈ బ్రామెక్సైన్ ఎక్కువ తాగేస్తే మళ్ళీ మన లంగ్లో ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ని ఇది డ్యామేజ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడైతే వేసుకోగలం, కానీ రోజు ఖచ్చితంగా మన టోటల్ ఎప్పుడు బాడీని ఆ సెరిన్ ప్రోటియేజ్ ఇన్హిబిటర్ మీద మనం పెట్టామనుకోండి, మరి సెరిన్తో బోల్డ్ అన్నీ, ఇప్పుడు సెరిన్ నుంచి గ్లైజిన్ కూడా తయారవుతుంది మన బాడీలో. ఇట్లా సెరిన్ చేయాల్సిన బోల్డ్ అన్ని మెకానిజమ్స్ ఆగిపోతాయి. అందుకని చెప్పి ఎక్కువ రోజులు దాన్ని మనం దాంతో కంట్రోల్ చేయలేం. అట్లాగే నెక్స్ట్ ఏంటంటే మీకు లోపల ఎయిర్ హోస్టెస్ ఇప్పుడు నిచ్చెన పడింది,
నిచ్చెన పడినప్పుడు అందుకని మీకు ఇన్ఫెక్ట్ అయినప్పుడు బ్రోమెక్సైన్ వాడండి. దానివల్ల ఏంటంటే పక్క సెల్లుకి ఇన్ఫెక్ట్ అవ్వకుండా అట్లీస్ట్ కాపాడుతుంది. నెక్స్ట్ పొజిషను ఫ్యూరిన్ క్లీవేజ్ సైటు. ఆ ఫ్యూరిన్ అనే ఎంజైము మళ్ళీ మన బాడీలో ఫ్యూరిన్ ఉంటుంది. స్పెసిఫిక్గా క్రోనిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఫ్యూరిన్ ఎప్పుడు అప్రెగ్యులేట్ అయి ఉంటుంది. ఆ ఫ్యూరిన్ ఎంజైము దాన్ని క్లీవేజ్ చేయడానికి దానికి అవసరం. అందుకని నెక్స్ట్ మనం ఫ్యూరిన్ మీద ఓకే, ఇప్పుడు ఒకవేళ వాడు నిచ్చిన కొన్ని చోట్ల వేసినా కూడా, ఎందుకంటే బ్రోమెక్సైన్ రోజు వాడట్లేదు కాబట్టి, మరి ఎయిర్ హోస్టెస్ తలుపు దిగిపోయినా కానీ మనకి వైరస్ బయటికి రాలేదు కదా, పోనీ ఎయిర్ హోస్టెస్తో చెప్పైనా ఆపుదాము అంటే మనం ఫ్యూరిన్తో చెప్పి ఫ్యూరిన్ని డౌన్ రెగ్యులేట్ చేసి పెట్టుకోవటం వల్ల కొంతలో కొంత మనం అది సెల్లోకి మెంబ్రెయిన్ ఎంట్రీ అవ్వకుండా యాసిడ్ రిసెప్టర్కి లాక్ అవ్వకుండా ఫ్యూరిన్ ఇన్హిబిటర్స్తో కంట్రోల్ చేయొచ్చు. ఆ ఫ్యూరిన్ ఇన్హిబిటర్స్ ఏమున్నాయి అంటే వరాక్సిలిమ్ ఇండికమ్ అని చెప్పి ఇండియన్ ట్రప్పెట్ అంటారు, అట్లాగే బూత్ ట్రీ అని చెప్పి ఇక రకరకాల పేర్లు, షోయినాంక వార్క్ అని, సోనాపత్తా అని, ఇవన్నీ ఆయుర్వేదంలో పేర్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేట్లు మీకు ఇంగ్లీష్ మెడిసిన్ చెప్తాను, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏంటంటే నాకు ఇంగ్లీషా, ఆయుర్వేదం, హోమియోపతి, యునానినా ఇవన్నీ నాకు సంబంధం లేదండి. ఏ ప్లేస్లో దేన్ని ఇన్హిబిట్ చేయడానికి ఏది ఉపయోగపడుతుందో అవన్నీ నాకు కావాలి. నెక్స్ట్ మీకు ఫ్యూరిన్ ఇన్హిబిటర్స్ ఏంటంటే వరాక్సిలిమ్ ఇండికమ్. నేను ఇంగ్లీష్ మెడిసిన్లో కూడా చూశాను కానీ అంత పర్ఫెక్ట్గా దాని మీద రీసెర్చ్ లేకపోతే దానికి అవైలబుల్ డ్రగ్స్ నాకు ఎక్కువ కనపడలేదు. బేసిక్గా ఏంటంటే వరాక్సిలిన్ ఏ అని చెప్పి, ఈ వరాక్సిలిమ్ ఇండికమ్ అంటే ఇండియన్ ట్రంపెట్ నుంచి తీస్తారు, ఆ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి. ఆ వరాక్సిలిన్ ఏ ఫ్యూరిన్ని బాగా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఆ ఫ్యూరిన్ ఇన్హిబిటర్స్ అవి ఏంటంటే ఇప్పుడు బార్క్ కాబట్టి, చెట్టు కాబట్టి రోజు ఏదో ఒక 3 grams 5 grams వాడినా కానీ అది దానివల్ల పెద్ద టాక్సిటీ ఏమీ స్టడీస్ చెప్పలేదు, టాక్సిటీ పెద్దగా ఏం లేదు. కాబట్టి అది మళ్ళీ మన కేరళ దశమూల తైలం అని చెప్పి ఇట్లా కొన్నాటిల్లో ఆల్రెడీ ఆయుర్వేదంలో వాడుతున్నారు, రెగ్యులర్గా వాడుతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా లివర్ టాక్సిటీలు ఇట్లాంటివి ఏమీ సెన్స్ చేయలేదు కాబట్టి ఫ్యూరిన్ ఇన్హిబిటర్ వాడుకోవచ్చు అండి. వరాక్సిలిమ్ ఇండికమ్ మనం అమెజాన్లో కూడా టాబ్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ వరాక్సిలిమ్ ఇండికమ్ అని చెప్పి మనం టైప్ చేస్తే వస్తాయి. అవి తెప్పించుకొని వాడటం ఫ్యూరిన్ ఇన్హిబిటర్స్గా. స్పెసిఫిక్గా క్రోనిక్ డిసీజ్ ఉన్నోళ్ళు వీళ్ళందరికీ ఫ్యూరిన్ అప్రెగ్యులేట్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఫ్యూరిన్ ఇన్హిబిటర్స్ ప్రొఫిలాక్సీ కింద వాడటంలో ఎటువంటి తప్పు లేదని చెప్పి నాకు అనిపించింది, నేను వాడుకుంటున్నాను. ఇక్కడ నేను మెడిసిన్ చదవలేదు కాబట్టి నేను ఏ డ్రగ్ చెప్పకూడదు, నేనేం వాడుతున్నానో నేను ప్రొఫిలాక్గా నేనేం వాడుకుంటున్నాను మాత్రమే చెప్తున్నాను. మెకానిజం చెప్తున్నాను. వాడొచ్చా వాడకూడదా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ అడ్వైజ్ మీద మాత్రమే మీరు వాడండి. ఓకే. నెక్స్ట్ ఓకే, ఒకవేళ ఇవి రెంన్నీ వాడేలోపే మన సెల్లోకి ఎంట్రీ అయిపోయాయి. కొంతమంది ఏంటంటే మనం రోజు వాడలేం కదండి, మర్చిపోతూ ఉంటాం. సడన్గా మరి ఆ రోజే ఎంట్రీ అయిందనుకోండి, లోపలికి వెళ్ళిపోగానే మన సైటోప్లాజ్మా మెంబ్రెయిన్ దాటేసి మెంబ్రెయిన్ సెకండ్ చెక్ పాయింట్ కూడా బ్రీచ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇదేం చేస్తుందంటే ఆర్ఎన్ఏ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దాని దగ్గర ఎంఆర్ఎన్ఏ అని ఉంటుందండి. ఆ ఎంఆర్ఎన్ఏని మన న్యూక్లియోలో ఇండ్యూస్ చేస్తే ఆ ఎంఆర్ఎన్ఏని మన ఎంఆర్ఎన్ఏకి టెంప్లెట్ ఇచ్చేసింది అంటే ఆ టెంప్లెట్ రైబోజోమ్కి వెళ్ళిపోతుంది. ఇమీడియట్గా ప్రింటింగ్ స్టార్ట్ అయిపోయి దాని రిప్లికేషన్ పిల్లలు కాపీలు ప్రింటింగ్ స్టార్ట్ అయిపోద్ది. అందుకని ఏంటంటే ఈ న్యూక్లియో ఎంట్రీ ఆపటానికి మనకి ఇంకొక వెపన్ ఉందండి, ఐవర్మెక్టిన్ అంటారు. బేసిక్గా పారాసైట్స్ వీటిని చంపడానికి రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. యానిమల్స్లో ఎక్కువ వాడతారు. ఆ యానిమల్స్లో వాడుతున్నప్పటికీ ఇప్పుడు మనకు దిక్కులేదు కాబట్టి ఏది పనికొత్తది అన్నా కూడా దాని మీద ఎంతో కొంత హెల్ప్ అవుద్ది అంటే వాడుతున్నాం కాబట్టి ఐవర్మెక్టిన్ ఎక్కువ వాడొద్దండి. అది డాక్టర్ చెప్పిన డోస్ ప్రకారం న్యూక్లియోలో ఎంట్రీ అవ్వకుండా ఐవర్మెక్టిన్ ఖచ్చితంగా ఆపుతుంది. బోల్డ్ అని స్టడీస్ ఉన్నాయి, ఐవర్మెక్టిన్ వాడుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఐవర్మెక్టిన్ కూడా దాటి వెళ్ళిపోయింది, పిల్లలు పెట్టేసింది. మరి దీన్ని ఎట్లా ఆపాలి అంటే 3CL ప్రో ఇన్హిబిటర్స్ అంటారు. సిస్టైన్ లైక్ ప్రోటీయేజ్. ఇందాక మనం TMPRSS సెరిన్ లైక్ ప్రోటీయేజ్, ఇది సిస్టైన్ లైక్ ప్రోటీయేజ్ అని చెప్పి 3CL ప్రో అని ఉంటాయి. ఈ 3CL ప్రో ఇన్హిబిటర్స్, ఈ 3CL ప్రో లాకింగ్ 3CL ప్రోకి సంబంధించిన లాకింగ్ మెటీరియల్ ఏంటంటే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ రిప్లికేషన్ చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి. 3CL ప్రో ఒకటి, PL ప్రో ఒకటి.
ప్లస్ ఆర్డిఆర్పి ఒకటి. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3CL Pro ఏవేవి ఉన్నాయి అంటే మనకి మన ఉల్లిపాయ పొరలో నుంచి తీసే ఎక్స్ట్రాక్ట్ అయిన క్వర్స్టైన్, లేదా రెడ్ వైన్లో కూడా క్వర్స్టైన్, ఎందుకంటే గ్రేపు తొక్కలో కూడా మీకు క్వర్స్టైన్ ఎక్కువగా ఉంటుంది. ఈ క్వర్స్టైన్, అట్లాగే రోజ్మెరిక్ యాసిడ్ అని చెప్పి, అట్లాగే మన చికోరీ, మన కాఫీ తాగుతాం కదండి, కాఫీలో చికోరీ మిక్స్ అని చెప్పి యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ చికోరీలో కూడా మంచి ఫ్లావనాయిడ్స్ ఉంటాయండి. ఇవన్నీ అట్లాగే హనీ, స్పెసిఫిక్గా హనీ, ఎందుకంటే హనీ బోల్డ్ అన్ని రోగాలు తగ్గిస్తుంది. ఎలా తగ్గిస్తుంది అంటే మీకు ఈ ఆయుర్వేదంలోనో హోమియోలోనో లేకపోతే వేరే చెప్పేవాళ్ళు ఎలా తగ్గిస్తుందో చెప్పరు, కానీ తగ్గిస్తుందని చెప్తారు. ఎందుకు తగ్గిస్తుంది అంటే హనీని బీస్ ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాయండి? పువ్వుల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి. రకరకాల పువ్వుల దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉన్న మకరందమై తెచ్చుకుంటూ ఉంటాయి. అది తెచ్చుకునేటప్పుడు ఆ పువ్వులకి, రకరకాల పువ్వుల్లో రకరకాల ఫ్లావనాయిడ్స్ ఉంటాయండి. ఆ ఫ్లావనాయిడ్స్ ఇప్పుడు చెప్పే ఈ క్వర్స్టైన్ కానీ, మైరిసెటిన్ కానీ, హెర్బాసెటిన్ కానీ, అట్లాగే ల్యూటియోలిన్ అని, లేకపోతే ఇట్లా రకరకాల ఫ్లావనాయిడ్స్ ఉంటాయండి. ఈ ఫ్లావనాయిడ్స్ అన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్సు, ఈ యాంటీవైరల్సు, ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉపయోగపడతాయి. అందుకని వీటన్నిటి కాంబినేషన్గా ఉన్నటువంటి తేనె బోల్డ్ అనే రోగాలకు సమాధానం చెప్తుందండి. అందుకని హనీ కూడా మంచి 3CL Pro డాకింగ్ వాల్యూ ఉంది, PL Pro ఉంది, కాబట్టి అవి కూడా వాడచ్చు. స్పెసిఫిక్గా మీకు ఇప్పుడు మీరు దానిమ్మ ఏంటంటే అందరు గింజలు తింటారు, లేకపోతే గింజల నుంచి జ్యూస్ చేసుకొని తాగుతారు, పైన తొక్కలు పాడేస్తారండి. మీకు ఈ దానిమ్మ తొక్కల్లో పొంకాలిన్ అని ఉంటుందండి, అట్లాగే మీకు ఎలాజిక్ యాసిడ్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా యాంటీవైరల్స్, 3CL Pro, PL Pro, ఈ ఆర్డిఆర్పి ఇన్హిబిటర్స్ ఇవన్నీ. కాబట్టి వీటిని వాడుకోవడం వల్ల మనం ఇవి యాంటీవైరల్స్గా ఉపయోగపడతాయి. ఇవి హెర్బల్ కాబట్టి లాంగ్ టర్మ్ వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు. కాబట్టి వీటిని వాడుకోవడం మంచిది. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే నేను బోల్డ్ అన్ని పేపర్లు స్టడీలు చేసిన తర్వాత డాకింగ్ వాల్యూస్ చూస్తామండి. డాకింగ్ వాల్యూ అంటే ఏం లేదు, ఇది దానికి ఎంత స్ట్రాంగ్గా బైండ్ అవుతుంది, అది ఎంత స్ట్రాంగ్గా బైండ్ అయితే మీకు అంత స్ట్రాంగ్గా దాని ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. దాని కాళ్ళకు బంధనాలు కట్టేయటం అనమాట. మీకు నేను సింపుల్గా చూస్తే ఇదండి, ఇది క్వర్స్టైన్ టాబ్లెట్. ఈ క్వర్స్టైన్ వాడతాము. అట్లాగే ఇదివరకు నేను గ్లైజిన్ గురించి ఆల్రెడీ చెప్పున్నాను. ఈ గ్లైజిన్ సప్లిమెంట్స్ నువ్వులు రోజు 100 గ్రాములు తినాలంటే ఇబ్బంది కాబట్టి ఒక చిన్న క్యాప్సూల్తో గ్లైజిన్ ఎక్స్ట్రాక్ట్స్ వాడతాము. ఇట్లాగే ఈ పోమోగ్రానేటు, అట్లాగే ల్యూకోరైస్ అని ఉంటుందండి, మన స్వీట్నర్గా వాడతారు. స్పెసిఫిక్గా నార్త్లో స్వీట్లో వేస్తారు స్వీట్నర్గా. 10 times షుగర్ కంటే స్వీట్గా ఉంటుంది, బట్ షుగర్ పేషెంట్లకి ఈ గ్లూకోజ్ ఏం పెంచదు అది. అట్లాగే సాగే అని చెప్పి జనరల్గా మీకు పిల్లలకి దూపం వేస్తారు, ఆ సాగే టీస్ అని అవైలబుల్ అండి. ఆ సాగే టీస్ కానీ, అట్లాగే పెరిల్లా అని చెప్పి, ఇవన్నీ కూడా క్లినికల్ ట్రయల్స్ ఆల్రెడీ జరిగాయండి వీటి మీద. ఇవి ఎఫిషియెంట్గా, స్పెసిఫిక్గా మీకు ఒక పాకిస్తాన్లో జరిగిన స్టడీలో అయితే హనీ ప్లస్ మన కలోంజీ సీడ్స్ అంటారు, బ్లాక్గా ఉంటాయి. ఈ కలోంజీ సీడ్స్ మీకు బేసిక్గా ముస్లిమ్స్ వాళ్ళ ఖురాన్లో దాన్ని చాలా, మనం అశ్వగంధాన్ని ఎలా చూస్తామో వాళ్ళు ఆ నైగిల్ల సాటివా అంటే కలోంజీ సీడ్స్ని వాళ్ళు అంతే చూస్తారు. యునానీలో మోస్ట్ చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఆ కలోంజీ సీడ్స్ మీకు డయాబెటిక్ కూడా వాడుతూ ఉంటారు చాలామంది, పౌడర్ చేసుకొని నీళ్ళు వేసుకొని తాగుతూ ఉంటారు కలోంజీ సీడ్స్ అని చెప్పి. ఈ కలోంజీ సీడ్స్ డైలీ 5 grams ప్లస్ హనీ ఒక 10 grams, ఈ రెండు కలిసి మిక్స్ చేసుకొని తీసుకున్న వాళ్ళలో మీకు వైరల్ క్లియరెన్స్ చాలా బాగుంది. అట్లాగే క్వర్స్టైన్ కూడా బాగా పనిచేస్తుంది. అట్లాగే మీకు ఇప్పుడు టీస్ స్పెసిఫిక్గా మీకు గ్రీన్ టీలో మంచి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అట్లాగే మన గోంగూర పువ్వులు హిబాస్కస్ అంటాం, హిబాస్కస్ శబ్దారిఫా అంటారు టెక్నికల్ నేమ్.
దాంట్లో కూడా మంచి ఫ్లావనాయిడ్స్ ఉంటాయండి. వాటికి కూడా మీకు ఈ ఆర్డిఆర్పి 3CL ప్రో పిఎల్ ప్రో బైండింగ్ డాకింగ్ వాల్యూస్ చాలా హై ఉన్నాయి. మీకు ఆ గోంగూర పువ్వులు మీకు జనరల్గా అమెజాన్లో కూడా టీస్ దొరుకుతాయి, హిబాస్కస్ టీ అంటారు. అట్లాగే చామోమూలి, మన చామంతి, చిట్టి చామంతి అంటారు, ఈ చామోమూలి టీస్ కూడా దొరుకుతాయి. ఇవన్నీ వీటికి కూడా డాకింగ్ స్కోర్లు చాలా బాగున్నాయండి. కొర్స్టైను అట్లాగే ఈ టీస్కి కూడా డాకింగ్ స్కోర్స్ చాలా బాగున్నాయి. అట్లీస్ట్ ఏంటంటే మనం ఆ తర్వాత ఈ వ్యాక్సిన్లు లేకపోతే టీ సెల్స్ లేకపోతే ఇవన్నీ పనిచేస్తాయో లేదో తెలియదు కాబట్టి దాన్ని చంపటానికి మళ్ళీ మనం కత్తులు ఎత్తుక్కోవటం కంటే మనం బార్డర్లోనే ఒక్కొక్క బార్డర్లో దాన్ని చెక్ పాయింట్లో ఆపటానికి ట్రై చేయాలి. ఫస్ట్ చెక్ పాయింట్ ఇంటర్నేషనల్ బార్డర్స్ కేంద్రం చేతిలో ఉంది, వాళ్ళు ఆపాలి. ఆపనివ్వండి, ఆపకపోనివ్వండి, ఓకే. నెక్స్ట్ ముఖ్యమంత్రులు స్టేట్ బార్డర్ చెక్ పాయింట్స్ వాళ్ళ ఇష్టం, ఆపనివ్వండి, ఆపనివ్వకండి. కానీ మనం అయితే సెక్యూర్ చేసుకోవాలి కాబట్టి మాస్కు. నెక్స్ట్ చెక్ పాయింట్స్ ఎంట్రీ అయిపోయిన తర్వాత టీఎంపీఆర్ఎస్ఎస్2 అంటే మనకి ఈ బ్రామెక్సైన్ సిరప్ అండి. మనం జనరల్గా చిన్నపిల్లలకు కూడా దగ్గుమందుగా వాడుతూ ఉంటారు. మంచి ప్రూవెన్ సేఫ్టీ డ్రగ్ ఇది. జస్ట్ 90 రూపాయలేనండి. అట్లాగే అక్కడ కూడా ఆ చెక్ పాయింట్ కూడా దాటింది అంటే ఫ్యూరిన్, వరాక్సిలియం ఇండికమ్, లేదా ఆ చెక్ పాయింట్ కూడా దాటిందంటే ఐవర్మెక్టిన్, లేదా ఆ చెక్ పాయింట్ కూడా దాటేసింది అనుకుంటే ఈ 3CL ప్రో పిఎల్ ప్రో, అట్లాగే ఆర్డిఆర్పి అంటున్నాను. ఇందాక మీకు చెప్పాను, ఆర్డిఆర్పిలో మెయిన్ ఇప్పుడు మనకి రెమ్డెసివిర్ 40,000 పెట్టి ఇంజెక్షన్ చేస్తారండి మన హాస్పిటల్కి సివియర్ అయింది వెళ్ళంగానే. ఆర్డిఆర్పిని కంట్రోల్ చేస్తుంది రెమ్డెసివిర్. ఆర్డిఆర్పిని కంట్రోల్ చేసి రిప్లికేషన్ కంట్రోల్ చేస్తుందని చెప్పి మనకి ఆ గిలియడ్స్ వాళ్ళు చెప్తారు. ఆర్డిఆర్పి దాని డాకింగ్ స్కోర్ ఎంత అంటే 8.5 అండి. కానీ మన వంటింట్లో ఉన్నటువంటి మెంతులు ఫెనుగ్రీకిన్ అని ఉంటుందండి ఎక్స్ట్రాక్ట్లో. ఆ ఫెనుగ్రీకిన్ డాకింగ్ స్కోరు 9.8 దాకా ఉందండి. చికోరీ అయితే 12 దాకా ఉందండి. అట్లాగే ఈ హిబాస్కస్ అంటే గోంగూర పువ్వుల్లో ఆల్మోస్ట్ 10.5 దాకా ఉందండి. కాబట్టి రెమ్డెసివిర్ కంటే కూడా పవర్ఫుల్ ఇవి. అంత సింపుల్గా వితౌట్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఏదో చెట్టు కింద వైద్యంలాగా చెప్పట్లేదు. వీటి డాకింగ్ స్కోర్లు చెక్ చేసిన తర్వాత లోపినావిర్ లేకపోతే రెమ్డెసివిర్ వీటన్నిటికంటే డాకింగ్ స్కోర్ వీటికి ఎక్కువ ఉంది. కాబట్టి పక్కా మెకానిజం బేస్డ్గా బోల్డ్ క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి వాడటానికి చూడండి. ఈ 3 చెక్ పాయింట్లు. లేదు కొంతమందికి ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిపోయారు. మెయిన్ ఏంటంటే ఇంటర్ఫెరాన్ డెఫిషియన్సీ, ఇంటర్ఫెరాన్ బీటాలు పెరుగుతున్నాయండి, ఆల్ఫాలు డౌన్ అయిపోతున్నాయి. అట్లాగే మీకు క్లాట్స్ వస్తున్నాయి బోల్డ్ మందికి కొత్త దాంట్లో ఇంకా పూర్తిగా బయటపడలేదు, కానీ పాత దాంట్లో క్లాట్స్ వస్తున్నాయి. న్యూట్రోఫిల్స్ కౌంట్స్ పెరిగిపోతాయండి, 70 దాటి వెళ్ళిపోతాయి. ఆ న్యూట్రోఫిల్స్ ఎవరికైతే పెరుగుతున్నాయో ఈ న్యూట్రోఫిల్స్ ఏం చేస్తాయంటే అండి దానికి వలేసి పడదామని చెప్పి నెట్స్ ఫామ్ చేస్తాయి. ఆ నెట్స్ ఫామ్ చేసి దాన్ని పట్టుకోవడం తర్వాత కానీ మన సీరంలో మన బ్లడ్లో ఉన్నటువంటి రకరకాల ప్రోటీన్లు పట్టేసుకొని క్లాట్స్ ఫామ్ చేస్తున్నాయి. అందుకని న్యూట్రోఫిల్ కౌంటు అట్లాగే లింఫోసైట్స్ పడిపోతున్నాయండి. ఈ లింఫోసైట్స్ పడిపోయిన వాళ్ళకి కూడా మీకు ఈ డిఫెన్స్ తగ్గిపోతుంది కదా ఆటోమేటిక్గా. వైట్ బ్లడ్ సెల్స్ లింఫోసైట్స్ ఎప్పుడైతే డౌన్ అయ్యాయో వాటి మీద డిఫెన్స్ తగ్గిపోతుంది. అందుకని ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ సింపుల్ సంజీవని ఏంటంటే మన పచ్చి వెల్లిపాయ ఎల్సిన్ ఏంటంటే దాన్ని నేను ఈక్వల్ టు ఇప్పుడు వ్యాక్సిన్ లాగా ట్రీట్ చేస్తాను. వ్యాక్సిన్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఇన్యాక్టివేటెడో లేకపోతే కొంత పార్ట్ ఆఫ్ ది వైరస్ను మన బాడీలోని ఇమ్యూనోని రెచ్చగొడటానికి పంపించటం. అట్లాగే ఎల్సిన్ కూడా మన బాడీలో ఇమ్యూనోని రెచ్చగొడుతుందండి బాగా. అది ఎలర్జిక్, సల్ఫర్ కాంపౌండ్స్ ఎలర్జిక్ రెచ్చగొడుతుంది. అది రెచ్చగొట్టినప్పుడు ఇంటర్ఫెరాన్ ఆల్ఫాలు స్పీడ్గా వస్తాయండి. ఇంటర్ఫెరాన్ ఆల్ఫాలు అంటే కరోనాకు భయం. అందుకే మీకు ఆ జీన్నే తొక్కేస్తుంది, బీటాలు పెంచుతుంది, ఆల్ఫాలు డౌన్ చేస్తుంది. కానీ ఈ కౌంట్లో ఏంటంటే మీకు ఎప్పుడైతే పచ్చి ఎల్లిపాయ నోట్లో పెట్టుకొని అప్పుడప్పుడు కొద్దిగా కొరుకుతూ ఉండాలండి. నాలుక మొత్తం ఒక 2 రోజులు తినగానే పుండు పడే పరిస్థితిగా వస్తుంది, అంత ఎలర్జిక్గా ఉంటుంది అది. మనం మామూలుగా ఒక గుప్పిడి తీసుకొని మింగేసి ఫ్రైడ్ రైస్లో కలుపుకొని తింటే ఏం కాదులే, కానీ ఒక్క ఎల్లిపాయని నోట్లో పెట్టి కొద్దిగా కొరికి చూడండి. అట్లా కంటిన్యూస్గా ఆ ఎల్లిపాయని ఒక 2-3 అవర్స్ నోట్లో పెట్టుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తుంది. ఎప్పుడైతే దాన్ని మనం ఈ బాడీలో ఇమ్యూనోని మిమిక్ చేయడానికి పంపించామో ఇంటర్ఫెరాన్ ఆల్ఫాలు వస్తాయి. ఆల్ఫాలు
కరోనాకు మరణశాస్త్రం అని రాస్తాయండి. అట్లాగే న్యూట్రోఫిల్స్ డౌన్ అవుతాయి. నేను కొంతమందికి బ్లడ్ టెస్ట్లో ఈ 2-3 రోజులు రోజుకి 6 ఎల్లిపాయలు పచ్చి ఎవ్రీ 3 అవర్స్కి ఒకటి చేంజ్ చేసుకుంటా ఇంకా దాని పవర్ బాగుగానే మింగేస్తూ ఉంటారు. డైలీ ఒక 6 తినేవాళ్ళు. 2 డేస్ 3 డేస్లో న్యూట్రోఫిల్ కౌంట్ 40 పడిపోయింది. అట్లాగే లింపోసైట్స్ 20 బిలో ఉన్నాయి, ఇమీడియట్గా 40 దగ్గరికి వచ్చేసాయి. అంటే దాని మీద ఏదైతే డిఫెన్స్ చేయాల్సిన లింపోసైట్స్ పెరుగుతున్నాయి, ఏవైతే క్లాటింగ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి న్యూట్రోఫిల్స్ డౌన్ అయిపోతున్నాయి. కాబట్టి వెల్లిపాయ అది సంజీవని. మీరు మామూలుగా ఎప్పుడు దాన్ని పచ్చిగా ట్రై చేయొద్దు. పేషెంట్ ఎప్పుడైతే సివియర్ అవుతున్నాడో ఆ సివియర్ అయినప్పుడు ఆ బ్లడ్ కౌంట్ చేంజ్ చేసుకోవడానికి ఏవైతే అవసరం లేదో వాటిని తగ్గించి అవసరమైన వాటిని పెంచుకోవడానికి మిమిక్ చేయడానికి, మన ఇమ్యూనోని మిమిక్ చేయడానికి వెల్లిపాయ, పచ్చి వెల్లిపాయ చాలా వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది. అట్లాగే కలోంజీ, హనీ, అట్లాగే ఈ కొరస్ట్రైన్ సప్లిమెంట్స్, అట్లాగే అవిసెల్ అండి. అవిసెల్లో హెర్బాసెటిన్ అని ఉన్నది, అటు ఒమేగా యాసిడ్స్ ఇస్తుంది అది. అట్లాగే హెర్బాసెటిన్ అని చెప్పి అది కూడా మంచి PL-PRO ఇన్హిబిటర్ అండి. అవిసెలు నేను స్పెసిఫిక్గా ఏంటంటే ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి ఇన్ఫెక్ట్ అయ్యారు అంటే టోటల్ నాన్ వెజ్ మానేయమనే నేను చెప్తాను. ఎందుకంటే నాన్ వెజ్ కంటిన్యూ చేయటం కరెక్ట్ కాదు. మనకి బాడీ ఇమ్యూనో రెడీ అవ్వటానికి కావాల్సినటువంటి ప్రోటీన్ కంటెంట్ ఎంతైతే ఉందో అంత జస్ట్ 30 గ్రామ్స్ నువ్వులు, ఒక 20 గ్రామ్స్ అవిసెలు, ఒక 8 బాదం, ఒక 4 వాల్నట్లు, ఈ కాంపోజిషన్తో మన బాడీకి కావాల్సినటువంటి ఆల్మోస్ట్ 22 అమైనో యాసిడ్లో బేసిక్గా ఉన్నటువంటి మ్యాక్సిమం RDA లిమిట్స్ వచ్చేస్తాయి. ఒక్క ల్యూసిను, ఐసోల్యూసిను, వ్యాలైను ఏవైతే బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్ ప్లస్ ఏరోమాటిక్ అమైనో యాసిడ్స్ అని ఉంటాయి, అవి లీతల్ మన బాడీకి. అట్లాగే కరోనాలో కూడా లీతల్, అది రిప్లికేషన్ చేసుకోవడానికి మోర్ మెటీరియల్ అవైలబుల్ అవుతుంది. అవి మటుకు బిలో 50% RDA లిమిట్స్లో ఉంటాయి. అవి వెల్ ఎనఫ్ మనకి. అవి ఓన్లీ బాడీ బిల్డింగ్కి ఉపయోగపడతాయి. బేసిక్గా మనకి నువ్వులో గ్లైజిన్ ఎక్కువ ఉంటుంది, అది మనకు ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం ఈ కౌంట్ కూడా మారిపోతుంది. ఏవైతే కావాలో అవి ఎక్కువ ఉంటాయి, ఏవైతే అవసరం లేదో అవి బిలో 50% ఉంటాయి. అలా మెయింటైన్ చేసి ఓన్లీ ఇవి తినటంతో మనకు కావాల్సిన ప్రోటీన్ ఏదైతే మన డైలీ కన్జంప్షన్ చేయాల్సింది ఉందో అది వచ్చేస్తుంది అవసరమైన. ఇంకా మిగతా ప్రోటీన్ మనకి అవసరం లేదు. ఇంకా ఎక్సెస్ చికెన్లు తినండి, గుడ్లు తినండి, మటన్ తినండి, లేకపోతే జీడిపప్పులు తినండి, రకరకాల పప్పులు తినండి. నేను చెప్తాను ఇవి తప్పితే నువ్వులు, అవిసెలు, బాదాము, వాల్నట్టు అది కూడా ఈ క్వాంటిటీకి మించి తినొద్దు. ఇంతకు మించి మీరు ఎంత తిన్నా మన బాడీ దాన్ని మళ్ళీ సిట్రిక్ యాసిడ్ సైకిల్లో గ్లూకోనియోజెన్సిస్ చేసి మళ్ళీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసేస్తాయి. ఆ కన్వర్ట్ చేసినప్పుడు మళ్ళీ మన లివర్ వాటిని కన్వర్ట్ చేయడానికి, గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేయడానికి మన లివర్ కష్టపడాలి. వీటన్నిటిని ప్రోటీన్ అంటాం. ప్రోటీన్లో ఉండేది అమైనో యాసిడ్స్. ఈ అమైనో యాసిడ్లో మళ్ళీ NH2 రింగ్ ఏదైతే ఉందో ఆ NH2 రింగ్ బ్రేక్ చేయడానికి అవి మళ్ళీ రింగ్ బ్రేక్ చేసి వాటిని కార్బోహైడ్రేట్స్ కింద మారుస్తుంది. ఆ NH2 రిలీజ్ అయిపోతుంది. అది రిలీజ్ చేయడానికి మన బాడీ లివర్ కష్టపడాలి, లివర్ మీద లోడ్ పెరిగిపోతుంది. అట్ ది సేమ్ టైం ఆ వచ్చేసినటువంటి అమ్మోనియా రింగు మళ్ళీ యూరియా కింద కన్వర్ట్ చేయడానికి మళ్ళీ కిడ్నీ కష్టపడాలి. ఈ మొత్తం జరగడానికి ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది మళ్ళీ ఈ ప్రాసెస్లో. దానివల్ల మళ్ళీ ఆక్సిజన్ ఎక్కువ కావాలి. మళ్ళీ ఆక్సిజన్ ఎక్కువ సప్లై చేయడానికి హార్ట్ స్పీడ్గా ఫంక్షన్ చేయాలి, బీపీ లేసిపోతుంది. ఇవన్నీ జరగడం వల్ల మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు ఎక్కువ ప్రోటీన్ సప్లై చేయొద్దు. మళ్ళీ ఆల్రెడీ మన బాడీ వేరే ఎంజైమ్లు దాని మీద ఫైటింగ్ చేసుకోవడానికి అవి తయారు చేసే పనిలో బిజీగా ఉంటే మీరు మళ్ళీ అనవసరంగా గ్లూకోనియోజెన్సిస్ స్టార్ట్ చేయించి లివర్ మీద, కిడ్నీ మీద, హార్ట్ మీద లోడ్ మటుకు పెంచొద్దు. మనకు కావాల్సిన డైలీ RDA లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటీను స్పెసిఫిక్గా ఖచ్చితంగా ఈ ఫైటింగ్కి కావాల్సిన అమైనో యాసిడ్స్ 100%, 120% కూడా ఇందులో వస్తాయి. ఈరోజు ఇంకో పేపర్ కూడా వచ్చింది మెట్రిక్స్లో, ఈ ట్రిప్టోఫాన్ తగ్గిపోతుంది. మీకు నేను చెప్పిన కాంపోజిషన్లో ట్రిప్టోఫాన్